శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఋషికొండ విషయంలో బొత్స అచ్చెన్నాయుడు మధ్య వార్ చోటు చేసుకుంది. ఋషికొండ భవనాల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తప్పు జరిగితే విచారణ చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స కౌంటర్ కూడా ఇచ్చారు. అధికార విపక్షాల మధ్య జరుగుతున్న వాదోపవాదాలతో శాసనమండలి ఉత్కంఠభరితంగా సాగుతూ ఉంటే ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలు మాత్రం చప్పగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అసలు మండలిలో బొత్స వర్సెస్ అచ్చెన్న మధ్య జరిగిన మాటల యుద్ధం ఏంటి? వాది స్టోరీ. ఏపీ అసెంబ్లీలో విపక్షం రాకపోతుండడంతో అక్కడ సమావేశాలు చప్పగా సాగుతున్న పరిస్థితి. కానీ మండలిలో మాత్రం రసవత్తరంగా సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా అధికార విపక్ష సభ్యుల మధ్య మండలిలో గట్టి ఫైట్ జరిగింది. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా నాటకాలు ఆడిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ క్రమంలోని అమరావతి శ్మశానమంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ క్రమంలో బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను గత ప్రభుత్వం 5 ఏళ్లు నీటిలో ముంచిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి 3 రాజధానులంటూ నాటకాలు ఆడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీనియర్ సభ్యుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఋషికొండ నిర్మాణాలపైన అభ్యంతరం చెప్పలేదని ఆరోపించారు. అయితే బొత్స చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారమే రేపాయని చెప్పాలి. అయితే ఋషికొండ భవనాల్లో అవినీతి జరిగితే విచారణ జరపాలని బొత్స డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగితే బిల్లులు ఎందుకు చెల్లించారని బొత్స నిలదీశారు. బడ్జెట్పై చర్చను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయాల్సిన అవసరం తమకు లేదని వివరించారు. అధికారంలో ఉన్నది వాళ్లా మేమా అంటూ బొత్స ప్రశ్నించారు. ఇక వెలిగొండ ప్రాజెక్టుకు పైసా నిధులు కేటాయించలేదంటూ విపక్షం ఆరోపిస్తోందని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పూర్తి కాని ప్రాజెక్టుకు జాతికి అంకితం జగన్ చేశారని ధ్వజమెత్తారు అచ్చెన్నాయుడు. 5 ఏళ్ల పాలనలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నాశనం చేసింది అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తున్నామని మంత్రి సమాధానమిచ్చారు. అటు అసెంబ్లీలో మిర్చి రైతుల గురించి వైసీపీ సభ్యులు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వ పాలనలో గుంటూరు మిర్చి యార్డు అవినీతిమయంగా మారిందని అన్నారు. మిర్చి ధరలపై సీఎం చంద్రబాబుతో సహా తాను కూడా సమీక్షలు నిర్వహించానని అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, గతంలో కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగనన్న కాలనీలు అన్నారని, దాని గురించి ఏమీ మాట్లాడాల్సిన పని లేదని ఎద్దేవా చేశారు. 2014-19 మధ్య ఇల్లు కట్టిన వారికి తమ ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడడం అవాస్తవమని బొత్స ఫైర్ అయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చామని, అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదని బదులిచ్చారు. రాజకీయ కక్షలతో ఇవ్వలేదని చెప్పడం సరికాదని అచ్చెన్నాయుడుతో బొత్స అన్నారు. రెండు 2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇచ్చిందని అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. జగనన్న కాలనీలు అన్నారు. దాని గురించి తాను ఏమీ మాట్లాడాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. కేంద్రం డబ్బులతో కథ నడిపారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. తాము పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. వైసీపీ ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. మొత్తానికి శాసనమండలి అధికార విపక్ష నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిపోయిందనే చెప్పాలి.